జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం చిమ్మడమే టార్గెట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో కొందరు ఏ స్థాయి వరకైనా వెళ్ళి, కొందరిని ఏ స్థాయి వరకు అయినా తీసుకెళ్ళి అవమానిస్తూ ఉన్నారు, ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు. తాజాగా మీడియా ముసుగులో ఉన్న కొన్ని పనికిమాలిన సంస్థలు, వ్యక్తులు ఏవో ఒక మహిళ మాట్లాడిన వీడియో ఏదో పెట్టేసి, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ బాధితులను పరామర్శించేకని వెళ్తే, అక్కడికి జనాలకు సమీకరణ చేశారు అని, అది అక్కడ ₹100 ఇస్తే ఇక్కడికి వచ్చి అరవమన్నారు అని చెప్పి ₹100 ఇచ్చారని చెప్పి ఏదో ఒక వీడియో ఒకటి పెట్టేసి ₹100 ఇచ్చి పిలుచుకొని వచ్చారు, 4-5 గంటలు పర్యటనలో ఉండాలి అని చెప్పి ఈ విధమైనటువంటి ప్రొజెక్షన్ చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ మనకు అనిపించింది, జగన్ గారి మీద ద్వేషం చెమ్మడం కోసం ఈ స్థాయిలో ఆ మహిళలను అవమానించాలా? ఫస్ట్ పాయింట్. ₹100 కోసం వచ్చి వాళ్ళ ఎండలో 4-5 గంటలు అరుస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలు అంత హీన స్థితిలో ఉన్నారా? అంత హీన స్థితిలో ఉన్నారు అనేది దానికి కారణం పాలకులు కదా. పాలకులు అంటే ఫస్ట్ వీళ్ళు ఎవరి వైపు చూపించాలి? అసలు బేసిక్ థింగ్ ఏంటి? ఆ వీడియో ఎప్పటిదో తెలియదు, ఎవరో తెలియదు, ఏ లొకేషనో తెలియదు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో వాళ్ళు వచ్చి అరిశారు అని అంటే ఎక్కడ అరిశారు, ఎందుకు అరిశారు, అరాల్సిన అవసరం ఏంటో కూడా తెలియదు. ఎక్కడ అరిశారు? అందరూ ఎక్కువ అభిమానులు, మగవాళ్ళు వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు కదా. ఈ ఈ ₹100 తీసుకున్నామని చెప్పి ఎవరైతే ఒక మహిళతో ఒక సెకండ్ వీడియో పెట్టారో ఆ మహిళ ఎక్కడుంది? జగన్ గారి పర్యటనలో ఎక్కడుంది? అది చూపెట్టాలి కదా. ఆమె ఎక్కడ అరిసింది చూపెట్టాలి కదా. ఇదంతా కాదు. జగన్కి జనం వస్తారు, జగన్ అక్కడ కొన్ని విషయాలు హైలైట్ చేస్తారు, జగన్ కొన్ని ఆధారాలను పట్టుకొని మాట్లాడతారు. ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే ఇటువంటి చెత్తనంతా ప్రచారం చేసే క్రమంలో ఆ మహిళలను అవమానిస్తూ ఉన్నాము. ఆ మహిళల హీన స్థితికి మనం ఇప్పుడు ఏ గవర్నమెంట్ను, ఏ పార్టీలను అయితే మోస్తూ ఉన్నామో వాళ్ళదే ప్రథమ బాధ్యత అవుతుంది అన్న మినిమం లాజిక్ని, సెన్స్ను కూడా మర్చిపోయి అదిగో ఈ విధంగా ప్రొజెక్ట్ చేసి మళ్ళీ పైగా ఎవరిని ఛాలెంజ్ చేస్తే మా దగ్గర 100 వీడియోలు ఉంటాయంటాడు ఇంకొక ఆయన. ఏవి మీరు చూపించే వీడియోలో వాళ్ళ మహిళలు ఎక్కడ అరుస్తున్నారో చూపెట్టండి, వాళ్ళ పాత్ర ఏంటో జగన్ పర్యటనలో చూపెట్టండి. ఇవి ఏమీలే. జగన్ మీద ద్వేషం చెమ్మాలి, మహిళలను అవమానించాలి, ₹100 కోసం 5 గంటల నుంచి నిలబడ్డారని చెబుతారా? అది సీరియస్ ఇన్సల్ట్ కదా మహిళలకు. ఎంత పెద్ద సీరియస్ ఇన్సల్ట్ అండి వాళ్ళకి అది. కానీ విని ఎరుగని స్థాయిలో ఇన్సల్ట్ కదా. ఆ విధంగా ఎందుకు అవమానించాలి?